ఈ మధ్య కాలంలో టీనేజ్ దాటక ముందే లవ్ ట్రాక్లు నడుపుతున్నారు. సోషల్ మీడియా, సినిమాలు, సీరియళ్ల ప్రభావంతో వయస్సు రాకుండా వయాగ్రాలు వాడుతున్న కాలం ఇది. బుద్ధిగా చదువుకోండ్రా అని పంపిస్తే అక్కడికెళ్ళి ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నారు. ఈ లవ్ ట్రాక్ నడపడంలో ఒకరిని మించిన వాళ్ళు మరొకరు ఉన్నారు. అమ్మాయిలు కూడా వీటికి అతీతం కాదు. ప్రేమలు, పెళ్లిళ్ళు అంటూ పార్కులు అంటా, సినిమా హాల్ అంటా తిరుగుతున్నారు. జీవితంలో సెటిల్ కాకుండానే ప్రేమ పాటల్లో మునిగి తేలుతూ డ్యూయట్లు పాడుతూ రొమాన్స్లు చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, చదువుకోరా అని ఓ యువకుడిని తల్లిదండ్రులు ఓ కాలేజ్లో జాయిన్ చేస్తే వాడి ఇద్దరికి లవ్ ట్రాక్ వేశాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో 2 ట్రాకులు నడుపుతున్నాడు. 2 పడవల మీద కాలు పెడితే జారకుండా ఉంటుందా? అదే జరిగింది. ఉత్తరప్రదేశ్లోని నోయిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఓ విద్యార్థిని జాయిన్ చేశారు. అయితే ఓ మగజాతి ఆనిముత్యం తన క్లాస్లోనే 2 అమ్మాయిలకు రంగవెల్లి వేసి లవ్లో దింపాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపాడు. ఈ వ్యవహారం కాస్త బయట పడడంతో తరగతి గదిలోనే 2 వాదులు ఆడుకున్నారు. వాడు నా వాడు అంటే నా వాడు అని ఘర్షణ పడ్డాడు. వాడు నాకు సొంతం అంటే నాకే సొంతం అంటూ జుట్టు పట్టుకొని పిడిగుద్దులు గుద్దుకున్నారు. అంతేకాదు, వీరికి సపోర్ట్ చేసే వాళ్ళు 2 గ్రూపులుగా విడిపోయి దబ్బిడి దిబిడిగా వాయించుకున్నారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలు కూడా అయ్యాయి. దీంతో తరగతి గది, క్యాంపస్ పరిసరాలు యుద్ధ క్షేత్రాన్ని తలపించాయి. వీరి గొడవ దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీంతో కాలేజ్ మేనేజ్మెంట్, సిబ్బంది, ప్రొఫెసర్లు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘర్షణకు పాల్పడిన విద్యార్థులపై క్రమశిక్షణా చర్య తీసుకుంటామని ఎన్ఐటియు యాజమాన్యం ప్రకటించింది. ఘటనపై పూర్తి విచారణ చేసిన తరువాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని కాలేజ్ మేనేజ్మెంట్ ప్రకటన జారీ చేసింది.